హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే 25th January 2025కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చూసినట్లయితే టుడే 25th January ఇవాళ స్పెషల్ డే ఏంటంటే 15th నేషనల్ ఓటర్స్ డే. 25th Januaryని నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది 2011 నుంచి ఇప్పుడు 15th నేషనల్ ఓటర్స్ డే. దీని థీమ్ 2025 థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. ఈ ఓట్ అంటే ఫుల్ ఫామ్ విజిలెంట్, అబ్జర్వెంట్, ట్రూత్ఫుల్ ఎలక్టోరల్. ఇది ఓట్ అనేదానికి ఫుల్ ఫామ్. అలాగే నెక్స్ట్ చూద్దాం. బ్లడ్ క్యాన్సర్కు కొత్త చికిత్స. బ్లడ్ క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేందుకు దేశంలో కొత్త చికిత్సకు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO ఆమోదం తెలిపింది. బెంగళూరుకు చెందిన బయోటెక్ స్టార్టప్ అయిన ఇమ్యూనిల్ థెరపెటిక్స్ అనే సంస్థ కార్టెమి అనే జీవ ఔషధాన్ని తయారు చేసింది. అలాగే ఇది కార్ట్ అనే సెల్ థెరపీ. ఇది BNHL అనే బ్లడ్ క్యాన్సర్కు ఉపయోగపడుతుంది. అలాగే దేశంలో వినియోగానికి ఆమోదం పొందిన రెండవ కార్ట్ థెరపీ ఇది అని తెలపడం జరిగింది. సో ఇది బ్లడ్ క్యాన్సర్కు సంబంధించిన ఔషధానికి సంబంధించింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే 29న శ్రీహరికోటలో 100వ ప్రయోగం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 29న GSLV F-15 ఇది గుర్తుంచుకోండి, GSLV F-15 రాకెట్ ద్వారా నావిక్ 2 అనే ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. GSLV F-15 రాకెట్ ద్వారా నావిక్ 2. ఏ ఉపగ్రహం అంటే నావిక్ 2 ఉపగ్రహం. ఇది ఎన్నవ ప్రయోగం అంటే 100వ ప్రయోగం. అలాగే ఇది శ్రీహరికోట రాకెట్ కేంద్రం నిర్మించిన తర్వాత ఇది 100వ ప్రయోగం. ఇది నావిగేషన్ ఉపగ్రహాల సిరీస్లో 9వది. అలాగే నావిక్ ఉపగ్రహాల సిరీస్లో 2వ ఉపగ్రహం నావిక్ 2 అనేది. అలాగే ఇది GSLV రాకెట్ సిరీస్లో 17వ ఉపగ్రహం. అలాగే ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ దశలో 11వ ప్రయోగం. ఇది ఎప్పుడు జరగబోతుంది అంటే ఈ నెల 29న. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే 23rd Januaryని పరాక్రమ్ దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది. ఈ పరాక్రమ్ దివాస్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవం సందర్భంగా పరాక్రమ్ దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకునే పరాక్రమ్ దివాస్ సందర్భంగా ఆపద ప్రబంధన్ అనే అవార్డును ప్రతి ఏటా ప్రకటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2025 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం ఇన్కాయిస్ అనే సంస్థకు ఆపద ప్రబంధన్ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఇన్కాయిస్ అంటే నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇన్కాయిస్ సునామీ హెచ్చరికలకు సంబంధించిన సంస్థ. దీని ప్రధాన కేంద్రం వచ్చేసి హైదరాబాద్లో ఉంది. అలాగే ఈ అవార్డును మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ప్రకటించడం జరుగుతుంది. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన సంస్థ. ఇది ఫ్రెండ్స్ టుడే January 25th 2025కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.